వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. రాష్ట్రంలోని అనేక మందిని అరెస్టులు చేస్తుంది ప్రభుత్వం. రేపు కేటీఆర్ని కూడా చేయబోతుంది అని చెప్పేసి విష ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో కాదని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కుసునూరు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈ ప్రభుత్వము ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎందుకు ముందుకు వస్తుంది? అబద్ధాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో అవన్నీ కూడా అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ అమలు చేయలేని పరిస్థితులలో ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలను ఏదో వైపు వాళ్ళ దృష్టి మరల్చాలన్న ఉద్దేశంతో ఈ అరెస్టులు అని లేకపోతే ఏదో కమిషన్లు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏది మాట్లాడినా ఏది చేసినా కానీ ప్రజలు చైతన్యవంతులు. అంటే మాకు అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోకుండా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీలు కావచ్చు, ఎవరైనా అడుగున మాకు అడ్డుపడుతున్నారు. అంటే మేము అభివృద్ధి చేస్తాము అంటే వీళ్ళు అడ్డుపడి ప్రజలను పోగేసి మా మీదకి తోలిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అక్కడ మంత్రులు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పని చేస్తా అంటే ఎవరు వద్దంటారండి? ప్రజలే వీళ్ళని ఊర్లలోకి రానిచ్చే పరిస్థితి లేదు. ఈ ఊర్లలో పోతే తరిమి కొట్టేటట్టున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి అన్ని అబద్ధాలు ఆడినావు. మళ్ళీ వచ్చి నువ్వు ఏం చేస్తావు? చేయలేని వాళ్ళని ఎన్ని చెప్పినా కానీ ఇది గింతే, ఇలా నమ్మొద్దు అనేది వాళ్ళ మీద నమ్మకం పోయింది. అంటే మీరు ఎట్లా అంటున్నారు? వాళ్ళు ఏమంటారు? లగచర్ల విషయమే కావచ్చు, రమణపేట విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు చౌటుప్పల్ భువనగిరి రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నేతలే కొంతమందిని పోగు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపిస్తూ మీటింగులు ఏర్పాటు చేయడం అనేది ఈ బీఆర్ఎస్ నేతలు బలంగా అక్కడ వాళ్ళ ఎంట ఉండే చేయిస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. చౌటుప్పల్ త్రిపుల్ విషయంలో కానివ్వండి, బాధితులు వాళ్ళు స్వయాన ఢిల్లీ కూడా పోయినారు. ఈయన ఇంటి దగ్గరికి ఉదయం 4 గంటలకు లేచి ఈయన ఇంటి దగ్గరికి, ఏది వెంకరెడ్డి ఇంటి దగ్గరికి 6 గంటల వరకు వస్తే 11 గంటల వరకు కూడా నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే పోగు చేస్తే 4 గంటలకు లేస్తారండి జనం. బాధితులు ఎంతమంది బాధితులు పాపం, వాళ్ళ ఉసురు ముడుతుంది వీళ్ళకి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏం చెప్పినావు? 30 కిలోమీటర్ల దూరాన పెడతాను చెప్పినావు, 38 కిలోమీటర్లు. కానీ ఇప్పుడేమైంది? ఆయన మనసు ఏం మారిందో నాకేం అర్థమవుతలేదు. ఓటు జేబు నింపిండో ఏం కాతో. జేబు నింపే వాళ్ళు ఉన్నారు ఆడ, కంపెనీల వాళ్ళు వీళ్ళు ఉన్నారు. జేబు నింపేసరికి మారిపోయి కనీసం ఊసు కూడా ఎత్తటం లేదు. ఇవాళ రాబోయే రోజులలో కనీసం చౌటుప్పల మీదకి వెళ్ళి కూడా పోలేని పరిస్థితి ఆయన. ఇవాళ మమ్మల్ని ఊర్లలో తిరగలిస్తలేరు ప్రజలను. నువ్వేం చేసావు? ఒక్కటి చెప్పు. సొమ్ము ఒకటిది, సోకొకటిది. మేం చేసిన పనులనే నువ్వు ప్రారంభిస్తున్నావు తప్ప ఏనన్నా శంకుస్థాపన చేసినావా? ఒక్క పని నువ్వు చేసింది ఉచిత బస్సులో కొట్లాడుకుంటున్నాయా బాబు? తన్నుకుంటున్నారు మహిళలు, తిట్టుకుంటున్నారు. ఏం చేసినావు? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ. ఎక్కడ ఎవరికి ఇచ్చినావు? గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇచ్చినావు? రైతు బంధు ఏం చేసినావు? ఇవాళ రుణమాఫీ ఏం చేసినావు? ఇవన్నీ చేస్తే ప్రజలు నిన్ను ఎందుకు రానియరు? ప్రజలు ఏ పార్టీ ఏది చెప్పినా కానీ ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు వాస్తవికంగా దేవుని లాంటి వాళ్ళు వాస్తవాలు ఏందో తెలుసుకుంటారు. ఇలా ప్రజల మధ్య నువ్వు పోలేని పరిస్థితులను నువ్వు కాబట్టి ఏదో ఒక ఆబండం నెత్తిలేయాలని వేస్తావు. అంటే నిండు శాసనసభలో మన మంత్రి అంటున్నాడు, అంటే ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయలేదు, దాన్ని కూని చేసింది అంటున్నారు. మీరు 2 తవాలుగా అక్కడ ఆ జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే, అభివృద్ధి జరిగిందా లేదా? మరి ఇప్పుడు వీళ్ళు కళ్ళుండి కబోజీలాగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎవరు గ్రామాలకు పోయి అడిగితే చెప్తారు. గతంలో 2014 ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లున్నది అని. నా మునుగోడుకు పోదాం పండి, ఆయనే రమ్మంటున్నా. నేను బస్సు పెడతా, బస్ కిరాయిలు కూడా నేనే పెడతా. ప్రతి గ్రామం తిరుగుదాం. ప్రతి గ్రామంలో 10 మినిమం 10 శంకుస్థాపనలు చేసిన అనువాలు ఉన్నాయి. డబుల్ రోడ్ చేసినాం చౌటుప్పల్ నుంచి, అదేవిధంగా మాల్ నుంచి చేసినాం. చౌటుప్పల్ను రెవెన్యూ డివిజన్ చేసినాం, చండూరును రెవెన్యూ డివిజన్ చేసినాం, గట్టుపల్ను మండలిగా చేసినాం, చండూరును మున్సిపాలిటీగా చేసినాం, చౌటుప్పల్ మున్సిపాలిటీగా చేసినాం. ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేసినాం. ఎలా సాగునీళ్ళు కావాలి, తాగునీళ్ళు కావాలి అని తాగునీళ్ళ కొరకు చౌటుప్పల్లోనే పైలాన్ నిర్మాణం ఏర్పాటు చేసుకొని
ఎస్లింగోటంలో 70 MLD ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇచ్చినాము. ఇవాళ ఆ ప్రాంతంలో ఏ ఒక్క కొత్త ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు లేడు అని ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే చెప్పినారు. ఇంకా నీకు అర్థమైతే లేదా? ఇంత అభివృద్ధి జరిగింది. కరెంటు నిండుగా ఇచ్చినాం. ఇవాళ ఎంత పంట పండుతూ ఉన్నది. గతంలో 2014 ముందు ఎక్కడ చూసినా కంప చెట్లు ఉండేది. ఇప్పుడు ప్రతి ఎకరం ప్రతి అంగుళం కూడా సేద్యం అవుతూ ఉన్నది. దానికి అంత కారణం ఏంది? 2000 కోట్ల రూపాయలతోటి శివనగూడెం రిజర్వాయర్ను, అదేవిధంగా లక్ష్మణాపురం రిజర్వాయర్ పనులు మొదలు పెట్టుకున్నాం. పనులు అవుతూ ఉన్నాయి. అది అభివృద్ధి కాదా? నీ కళ్ళకు అవపడతలేదా? ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడాలి, అభివృద్ధి జరగలేదు అంటే ఇప్పుడు నువ్వేం చేసినావు? ఎలా 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనే కదా, ఆ పాలన ఏం అభివృద్ధి చేసినావు? మూసీకి నువ్వే కదా కారణము. నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే మూసీలో తాగటానికి నీళ్లు ఉండేది. తర్వాత ఏమైంది? హైదరాబాద్ ఏం చేసినావు? 55 ఏళ్ళ పనులు కంపు చేసినావు. అది మీ స్వార్థమే కదా. ఇవాళ వచ్చి ఏదో చేస్తాం, ఏదో ఎలుగబెడుతున్నాను మాట్లాడితే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. చివరిగా అంటే కేటీఆర్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ కార్ రేసులో మాత్రము అడ్డగోలిగా డబ్బులు సంపాదించిండు, తప్పకుండా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి సీఎం అంటున్నాడు. అరెస్ట్ కేసీఆర్ అయితే ఈ రాష్ట్ర ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? బీఆర్ఎస్ శ్రేణులు ఒకటి కేటీఆర్ఏ చెప్పినాడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, వెంట్రుక కూడా వికలేవని చెప్పాడు. అందరు విన్నారు. అంతేనా కదా? ఇలా అరెస్ట్ చేద్దామని చేస్తే కోర్టు ఏం చేసింది? చెంప మీద చెల్లు అనిపించింది. అంతే కదా? నువ్వు ఏదైనా చేసుకో, ఇవాళ కాకపోతే రేపు నిజం అనేది ఏదో బయటకు వస్తుంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే యావత్ తెలంగాణ రాష్ట్రం బగ్గుమంటది. మీరు ఎక్కడ తిరగలేరు. అది ఆ భయం మీకు ఉన్నది. ఏమైనా బెదిరించేదో చేద్దామని చూస్తే ఏ బెదిరేటోడు లేడు, ఎవ్వడు వణికేటోడు కూడా లేడు. అంటే అభివృద్ధి ప్రజలకు ఇస్తున్న హామీలను వదిలేసి అరెస్టులు చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. కేటీఆర్ జోలికి వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు మాత్రం బగ్గున మండిపోతారు. ఎక్కడికెక్కడ కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్తారు, సీఎంని కూడా అడ్డుకుంటారు, సీఎంని కూడా బయటకు రానియరు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంతో, అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.